కావలి వాయిస్ కు స్వాగతం. కావలి పట్టణంలోని అన్నా క్యాంటీన్ను కావలి మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నా క్యాంటీన్ సలహా కమిటీ చైర్మన్ టీడీపీ నాయకులు తిరువేది ప్రసాద్, జనసేన నాయకులు పొబ్బా సాయితో కలిసి ఆయన ఈ తనిఖీ చేపట్టారు. క్యాంటీన్లో వసతులు, చేపట్టాల్సిన చిన్న చిన్న పనులను సిబ్బందికి వివరించారు. ఆహార నాణ్యత గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పాల సేనయ్య, పృథ్వీ, కలిగి గిరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూపాయల భోజనం అందరికీ ఆనందం. అన్న క్యాంటీన్ వచ్చిందంటే ఆకలి అంతా దూరం. వేడి వేడి అన్నం, రుచికరమైన వంటకం, నవ్వుతూ వడ్డించే ప్రేమైన మనుషులు. అన్న క్యాంటీన్, అన్న క్యాంటీన్ పేదలందరికీ అండగా నిలిచింది. అన్న క్యాంటీన్, అన్న క్యాంటీన్ ఆకలి తీరే మంచి చోటు. ఈరోజు మన నూతన కమిషనర్ అబ్దుల్ రజీర్ గారు వచ్చి అన్నా క్యాంటీన్ విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా చిన్న చిన్న మైనస్ నోటీస్ చేశారు. దాన్ని ఇమీడియట్ గా రెక్టిఫై చేయమని కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన శాంతినగర్ ఏరియా, రామూర్తిపేట ఈ ఏరియా అన్నింటి నుంచి ఇన్ఛార్జ్ అయినటువంటి మన ప్రసాదనాథుడు మేము అందరం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అన్నా క్యాంటీన్ ని విజిట్ చేసి దీనిలో ఉన్న సమస్యలు, మంచి చెడ్డ అందరిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అన్నా క్యాంటీన్ విజయవంతంగా నిర్వహించడంలో పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కావలి ప్రజల తరపున అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈ రోజున అన్నకి మన రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భవిష్యత్ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు, కావలి ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి ఈ అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో దానికి ఈరోజు చైర్మన్ గా ఈరోజు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు, మరి ఏఈ గారు, డిఈ గారు అందరే, అదేవిధంగా జనసేన పట్టణ అధ్యక్షుడు మిత్రులతోటి మరి ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. అత్యున్నతంగా రాష్ట్రంలో పెట్టినటువంటి పథకాలలో కూడా ముఖ్యమైన పథకం అన్నా క్యాంటీన్ పథకం. ఎందుకంటే ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి అని చెప్పి అన్నమో రామచంద్ర అని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఎక్కువగా మన వరి పంటలు వీటన్నిటి కూడా ముఖ్య ఆహార ధాన్యాలకు ఎక్కువ ప్రసిద్ధిగాంచింది. కాబట్టి ఎవరు కూడా అన్నం లేదు అని చెప్పి ఉండకుండా, మరి పరిగాపులు కాయకుండా ఉండాలని చెప్పి ఆలోచనతోటి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయండి. గత ప్రభుత్వంలో అంతకుముందు 2009లో తెలుగుదేశం పార్టీ పెట్టిన అన్నా క్యాంటీన్ని 2014 మరి వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆ అన్నా క్యాంటీన్ తొలగించడం జరిగింది. తర్వాత 2024లో ఈరోజు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అన్నా క్యాంటీన్ని మళ్ళా అమలు పరిచి ఆ భోజనం కూడా బ్రహ్మాండంగా ఇస్కాన్ వారికి ఇచ్చి మరి ఈరోజు మేము అందరూ కూడా అడగటం జరిగింది. సాంబార్ కానీ, పప్పుకూర కానీ, భోజనం కానీ ఎలా ఉన్నాయి అన్నప్పుడు చాలా అందరిగా సంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. అయ్యా కడుపులో మేము తింటున్నాము. ఈరోజు మేము ఏది ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, లేకపోతే వాళ్ళు హాస్పిటల్కి కానీ ఈ విధంగా కొంతమంది పేదవారు వచ్చినప్పుడు మరి భోజనం లేక ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఈరోజు మాకు హాయిగా 5 రూపాయలకే మాకు మంచి భోజనం ఇస్తున్నారయ్యా. ప్రీతమ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కూడా ఎప్పటికప్పుడు అన్నా క్యాంటీన్ ని మరి అన్నా క్యాంటీన్ లో చైర్మన్ గా మమ్మల్ని కానీ, కమిషనర్ కానీ, డిఈలు కానీ, ఏఈలు కానీ పిలిపించి ఎంతమంది మరి ఉదయంగా టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంకాలం భోజనం కానీ ఎంతమంది వస్తున్నారు, క్వాంటిటీ అందరికీ సరిపోతుందా లేదా, మరి దాని రుచి ఏ విధంగా ఉంటుంది, దాని ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్తే ఎప్పటికప్పుడు మేము మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పి మరి మంచి రుచిగా ఉండే విధంగా
అంతే విధంగా ఒకవేళ భోజనం చాలకపోతే ఇంకొంతమందికి క్వాంటిటీ పెంచి ఇంకా లేదు ఇంకా ఏ టైంలో వచ్చినా కూడా భోజనం లేదు అనే విధంగా ఏ ఒక్కరూ కూడా మరి వెనక్కి పోకూడదు అనేటువంటి మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఇక్కడ చిన్నటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని అంటే కింద ఫ్లోరింగ్ లో కొన్ని అక్కడక్కడ ఇబ్బంది ఉన్నప్పుడు కమిషనర్ గారు చూడటం జరిగింది. ఇవి మరి ముసలి ముతక ఎవరైనా తట్టుకొని కింద పడకుండా 2 రోజుల్లోనే ఇవన్నీ కూడా రిపేర్ చేసి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అన్నా క్యాంటీన్ ని మరి కడుపు నిండా తినే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు వచ్చి కాసేపు ప్రశాంతత శ్రద్ధ తీసుకుని పోయే విధంగా ఈ క్యాంటీన్ ని ఎప్పటికప్పుడు మరి శాసనసభ్యులు గారు మమ్మల్ని పర్యవేక్షించమని చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా ఈ రోజు మిత్రుడు జనసేన పట్టణ అధ్యక్షుడు సాయి కానీ మేము కానీ అందరూ వచ్చి చేయడం జరిగింది. అందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ముందు కూడా ఇంకా మంచి భోజనంతో వెళ్ళాలని చెప్పి మనసారా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం.